చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరిక కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే
యేసు పిల్ల శివకాశి సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది ఇంటి దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిట్టి సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కంగున్న చిట్టి చిలక పెంకి పిల్లవే పొట్ట పిల్లవే అమ్మ పోలికే వచ్చినాదిలే పొట్టి పిల్లవే గట్టి పిల్లవే నాన్న కూచిలా పుట్టినావులే నాన్న కనకల నిజమయ్యేలా నీకున్న ఇష్టమి తీరేలా కన్నవా కనబడి ఈ ఆటనే చేయవా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్యరాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు రోజు వేసుకునే బట్టలు కాదు, రోజు ధరించుకునే నగలు కాదు, ఆ రోజు ఉన్న ముఖం కాదు, రోజు ఉన్న పూలు కాదు, అన్నీ డిఫరెంట్గా కనపడుతున్నాయి. సంబరంగా సంతోషంగా ఫోటో వీడియో కెమెరాలో బాగా కనపడాలి. మరి అన్నీ చక్కగా అంటే బైబిల్ ప్రకారంగా ఈ ప్రత్యేకతను ఒక చక్కనైన రీతిలో మరి అలంకరించబడినటువంటి పరిస్థితి. స్త్రీ దేవుని వాక్యములో సంఘమునకు గుర్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఈ సంఘము అనే స్త్రీ పెండ్లి కుమార్తెగా వధువుగా సిద్ధపడి అలంకరించబడి ఉండాలని ప్రభు కోరి ఉన్నారు. ఈ బిడ్డను బట్టి మనం గుర్తించవలసింది గమనం. ప్రభు అయిన దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన బోరు శబ్దం వినబడినప్పుడు మనమందరము ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. అలాగునే ఎలాగిష్టపడతాడంటే చక్కటి అలంకరణ కలిగినటువంటి ఇతలో దైవ భక్తికి అనుకూలమైన స్త్రీలుగా ఉండవలనని మరి రాసు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఆ రీతిగా సిద్ధపడి ఉండినప్పుడు ప్రభు అంగీకరిస్తాడు. ఈ బిడ్డ కూడా మరి బాల్య దశ నుంచి అవల దశకు వచ్చినది. తల్లిదండ్రుల యొక్క మాట, పెద్దవాళ్ళ యొక్క మాట, చక్కటి భవిష్యత్తును ఆ బిడ్డకి దేవుడు ఇస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన బంధువులు ఎవరైనా మరి ప్రత్యేకమైన పాట పాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ముందుకు రండి. పాట పాడి దేవుని స్తుతించండి. లేని ఎడల దేవుని సేవకులు మరి కొన్ని మాటలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎవరైనా పాట పాడి ఎవరు ఉన్నారా? స్తుతింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమంలో నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమంలో నీలాంటి దేవుడు లేడయ్యా వింతును నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును
దుర్గము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. వాళ్ళను మరోసారి మీ అందరికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి 16 అధ్యాయులు యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయులు చూసినట్లయితే ఒక ప్రత్యేక విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొర్లుతున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని అని మాట్లాడుతున్నాడు. ఎంత నగ్రహించో చూసారా? ఎందుకంటే ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళ పుట్టినప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మరి పుట్టినటువంటి బిడ్డల్ని మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ఆభరణాలు నిన్నటి వరకు ఈ అమ్మాయి ఆభరణాలు లేదు ఉన్నాయంటారా? పాపిడి పిన్ని, వడ్డాను, రకరకాల వస్తువులు పెట్టేసింది. ఎందుకని పెట్టిందంటే వాక్యం అంటే అది మనం పెట్టుకోవడం కాదు, మనం అనుకోవడం కాదు, మనం చెప్పుకోవడం కాదు. కానీ వాక్యం ఏంటంటే, అబ్బాయి మైక్ పని చేయట్లేదు సరిగా. వాక్యం ఏంటంటే, ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా 7వ వచనం అండి, మరియు నేల నాటబడిన సిగురు. చూడండి, ఆ గింజలో నుంచి చిన్నది వస్తుంది మొక్క, ఆ 2 రెప్పల కింద ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఏమండి, అలాగంట నేల నాటబడిన సిగురు వృద్ధి అవ్వనట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ. అమరారు వింటున్నారా? నేను నిన్ను ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? నేను నిన్ను వృద్ధులోనికి తేగ, నిన్ను వృద్ధులు, నేను నిన్ను ఎదిగి, నీవు ఎదిగి పెద్దదానివై. మా అమ్మాయి ఇంటి పెద్దదైందండి, అయ్యగారు రండి కూర్చోబెట్టాలండి, ప్రార్థన చేయరంటది. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కటింగ్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి రీతిలో వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు అలంకరించుకుంటున్నారు. ఏమండి, ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను ఎదిగించిన దేనికోసం ఎదిగించాడు ఆయన? వృద్ధిలోనికి తెచ్చిన దేనికోసం ఈ వృద్ధి తెచ్చాడు? చిన్న చిన్న కాళ్ళు నేను జబ్బాయిలు పట్టుకెళ్ళి ఇస్తాను ఫస్ట్ పుట్టినప్పుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడైన ప్రభువారు ఎంతగా ఈ బిడ్డని దేవుడు ఎదిగించాడు, ఈ దినాన్ని ఆభరణ భూషితురాలుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆభరణ భూషితురాలుగా అయ్యారు. అయితే ఈ దినాన్ని దేవుడు ఈ బిడ్డను బట్టి మనం తెలుసుకోవాలి. 12వ వచనం, 144వ దావీదు కీర్తన 12వ వచనం ఏమంటాడంటే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె నున్నారు. మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎందుకనంటే ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగా మన బిడ్డల్ని, ఏమండి నీ బిడ్డల్ని ఎలా పెంచాలంటే, ఆ స్తంభం అంటే ఆ గ్రామానికి లేకపోతే ఆ ఇంటికి మీరు పేరు తెచ్చేటువంటి బిడ్డలుగా మరి బిడ్డలు ఎదగాలి, మనం పెంచాలనే విషయం మర్చిపోకూడదు. మూల కోరుకుంటున్నాడు, ప్రభు కోరుకుంటున్నాడు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై దేవుని భయము కలిగి, దేవుని నీతి కలిగి, యథార్థమైన మనసుతో తన పినతండ్రి అయినటువంటి మరి ఆ యొక్క ఎవరంటే మొద్దుక యొక్క పెంపకంలో చాలా చక్కగా పెరిగిందండి. మృతి జాతిని గాని నీ వంశాన్ని గాని తెలపొద్దు అని చెప్పాడు. అయితే రాజుగారి కోటలకు వెళ్ళినా లేకపోతే ఏగే ఆ వశములు ఉన్న తన జీవితాన్ని చాలా చక్కగా ఏగే అనేటువంటి నపుంసకుడు ఏమి చెప్పితే అది చేసింది. నపుంసకుడు అంటే దేవుని సేవకుడు. అర్థమైందా? దేవుని ప్రియమైనటువంటి వల్ల ఎస్తేరు నిజముగా నేర్చుకున్న భక్తిని మనం చూస్తున్నప్పుడు చాలా మంది సోసాల కోటకి తేబడ్డారు, వేల మంది ఇచ్చారు. కానీ సంవత్సరము వారిని చక్కగా తయారు చేశారు. రాజుగారి దగ్గరికి వెళ్తుంటే బంగారపు రాజదండాన్ని ఈ కుర్చీలో కూర్చుని అలా ఉంటాడు ఆయన. ఏ అందమైన స్త్రీ, ఆయన నచ్చిన స్త్రీ ఆ అమ్మాయి వస్తుందో, ఆయన నచ్చినటువంటిప్పుడు ఆ అమ్మాయి నచ్చితే ఆ అడ్డం పెడతాడు. ఏంటది? రాజదండం. అప్పుగా నీ యొక్క యథార్థమైన స్థితి, మౌనమైన స్థితి, నెమ్మదమైన మనసు, ఆత్మ సంబంధన ఉద్దేశం నీకు కలిగినప్పుడు దేవుడు నీ జీవితంలోనైనా ఎవరి జీవితంలో అయినా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతానే విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సత్యం.
దేవుని వాక్యంలో అబద్ధాలు ఉండవు, కల్పితాలు ఉండవు. దేవుని వాక్యము ఎలా ఉందో అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఆ వాక్యములో నీవు నడిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆ స్థానంలో దేవుడు నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీవేమి మానుకోకుండా మరి ప్రార్థనకి వెళ్ళావు, వట్టి చేతుల్లో ఉంటావు. జీవితం అంతా కూడా ఒకరు దేవుని ఎరిగినట్టుగా ఉంటున్నావు, కానీ నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి క్రైస్తత్వం, నిజమైనటువంటి పరిస్థితి కనబడట్లేదు కనుక ఆయన మనకి చేయలేకపోతున్నాడు. కనుక మనకు పనిస్తాడు ఆయన. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుని బిడ్డలుగా సాగిదాం. మరి చక్కగా ఫోటోగ్రాఫర్ గారు కూడా మరి ఏంటి మనవడే ఏమంటే ఆయన గడ్డం చూస్తుంటే నేలబడి పెట్టుకోవాలనుకుంటుంది మనసు. స్తోత్రం అంటే ప్రభువుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడి బిడ్డని నిండారా దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువుని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును ప్రార్థించిన విషయాలకి ఈ యొక్క వెచ్చుడు కార్యక్రమం జరిపిస్తున్నటువంటి ఈ కుటుంబానికి, నీ బిడ్డకి సదా తోడయ్యిండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగుడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. అస్తమానం నీలోకమే నామై మరపు, చితనైతే నువ్వే నన్నూరా. నానెత్తర కులాసా నీ కలలకి చేసా, నీకోసం వయసు వాకిలి కాసా. పోగేశా నీ గుండెకు అచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేశా. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది. పుడతాని నీ పిచ్చి పట్టింది, ఈ పేరు పెట్టింది. ఉయ్యారం ఓడి కట్టింది, గోరింట పెట్టింది. సామి
వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరే కొసరే చిరాముతుల దాడి ఇష్టమేని సందడి ముట్టిడిచి ముట్టేసుకోలేవా ఓసారి చేసారే ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించురా ఏ వెన్నెల జోలాలి నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది కోరిక పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది గుల్లడు గుల్లడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంకా నాతో ఉంటాడే నా పైట కొంగు పడుగాను నిన్నే కోరలే నీకు గులామైతిలే గుల్లడు గుల్లడు గులాబీలు గుప్పే పిల్లడే నడుము గీరుతో ఒటాణమై ఉంటాడే గదువ కింద పూస గంధమైతడే పైటను జారకుండా పిండి సైతనంటడే రైకను ఊరడించే హుక్కులుంటడే ఒడిలో చేరివాడు వదలను పాటాడే అగడు పట్టినట్టు అదుముకుంటాడే బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గులుంటాడే వాడు గుల్లడు గుల్లడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంకా నాతో ఉంటాడే నా పైట కొంగు పాడుగాను నిన్నే కోరలే నీకు గులామైతిలే కోతే బావ ఇంకా పెండ్లి చేసుకోవా బేబే పెండకాయ ముదిరిపోతే దండుగయా ఎక్క నీకు దొండ పండయా ఓ మేన బావను నక్కతో కక్కెనవయా సన్న సన్న మీసమొచ్చి ఆడాదన్నగాలేదే సొప్పు మీద సున్నమేయ సుడని మంది సుత్తాడే పాపమంటే పాలన్నీ తాగేసే పిల్లోలే నా ఇంట పడుతుండే సూది వట్ట సందితే సాలు సారవడుతాడే ఉకోమంటే ఉకోడమ్మ ఉడం పోరడే చిట్టు లెక్క అంటూ కోడి చిత్తు చేస్తాడే అరేలో తాకితే సాలు కన్నెలు కాలు జారుతారే గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను ఖల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో గుల్లానైతిరో రసగుల్లానైతిరో నేను ఖల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే
నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే త్వరపడ భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా కనులకే ఎటు మరి తన తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఎవరెనకో ఓ ఇది సరిపోదా అల్లరిగా అల్లికగా అల్లేసిందే నన్నే అనబోగా మూలలన నీ వలన మోగిందం మోనాలో పిల్లనా నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే అగ్గే రాజేశాక ఆగేదట్టగే నా మనసే నీకే చిక్కి దిగనందే మబ్బుల్ నెక్కి నీ బొమ్మే చెక్కి రోజు నిన్నే పూజించానే జిక్కి చెబుతున్నా నేనే నొక్కి పరిచయమే పట్టాలెక్కి నీ ప్రేమే దక్కి జంటైపోతే ఎవరున్నారే నీ కన్నాలకి నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే అగ్గే రాజేశాక ఆగేదట్టగే నా నడములు తెంపే నడుమంపే నిలువెల్లా చంపే మధువులు నింపే పెదవంపే ముంచిందే కొంపే తలగడలెరుగని తలపుల సొదలకు తలపడుతున్నా నిద్దురతో తహతహలెరిగిన తమకపు తనువులు తడిపై నువ్వే ముద్దులతో వింటున్నా నీ గాత్రం ఏంటంటా నీ యాత్రం చూస్తున్నా ఈ చిత్రం గోలేనా నీ గోత్రం సాగేనా నీ తంత్రం పారేనా నీ మంత్రం కాదనకే నన్నింకే మాత్రం నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే అగ్గే రాజేశాక ఆగేదట్టగే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే నీ పిచ్చి పట్టిందిలే అది నీ వైపే నెట్టిందిలే ఏమైనా బాగుందిలే నువ్వు
ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తానంటదే నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపోమాకే నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే పిల్ల నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటినా నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే. This is the best moment in my life. నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేదా నడుము మడతల్లో ఈ మాయల మనసుంది వాలే రెండు కన్నుల్లో పోలేడంత సిగ్గుదాగుంది వారు జడ గుర్తుల్లో ఈ భూగోళం మొత్తముంది ఎగిరేటి సిలక గోరింకా వంక ఓరా కన్నేసి చూసింది చూడు తరిగేటి సొగస కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు కారు మబ్బు సీకట్లోని వెన్నెల నవ్వుంది ఆరు బయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుల్ది జంట అయ్యే దారుల్లోని సిగ్గుల అడ్డుంది వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల తోడుంది కళ్ళ జోడు కాలేజీ పాప
చూడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనకబడితో పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు సింపిరి చుట్టు దాన్ని చెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా
నేనట్టంటి టాడాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా నేనట్టంటి టాడాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావురు నేనట్టంటి టాడాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి తను ఇవ్వను బాబా నేనట్టంటి టాడాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి తను ఇవ్వను బాబా నేనట్టంటి టాడాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేనట్టంటి టాడాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి దానికేమో